వెల్కమ్ టు రైట్ న్యూస్. దేశ సేవలో ప్రాణాలను అర్పించిన అమరవీర సైనికులకు ఘన నివాళి అర్పిస్తూ ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా దేశం మొత్తం నిర్వహిస్తున్న నేపథ్యంలో జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని భారీ జాతీయ పతాకంతో దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్గిల్ యుద్ధంలో తన చేయి కోల్పోయిన జవాన్ షుభాన్ షేక్ హాజరయ్యారు. ఆయన దేశభక్తి సందేశంతో యువతలో ఉత్తేజాన్ని నింపారు. జై భారత్ వందే మాతరం అండి. ఈరోజు ఫిబ్రవరి 14, 2019 చాలా విషాదమైన రోజు. ఆ రోజు ఏంటంటే ఒక 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదమైన దినం. ఈ రోజుకి కరెక్ట్గా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఒక సైనికుల్ని పోగొట్టుకోవాల్సింది అంత దౌర్భాగ్యం ఏం పట్టిందండి మన భారతదేశం. 44 మంది జవాన్లు, చాలా విషాదం, అసలు తట్టుకోలేని బాధ. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జై భారత్ అసోసియేషన్, ఐ స్టాండ్ ఫర్ ద నేషన్, మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బాధని ఏ విధంగా మింగుకుంటున్నామంటే, మేము ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకొని ఇది అవేర్నెస్ ప్రతి మూలకి, ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి, మన దేశంలో నలుమూలలకు కూడా చేరాలని చెప్పి ఒక ఆశతో మేము 44 మంది జవాన్లకి ప్రతి సంవత్సరం కూడా ఒక బ్లాక్ డే, ఈరోజు వాలంటైన్స్ డే వద్దు సైనికులే ముద్దు అనే నినాదంతో మేము జాతీయ జెండాను మేము ఈ ర్యాలీ చేస్తూ ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి నిజంగా మాకు చాలా చాలా ఎంత ఈ బాధ మనసులో చెప్పుకోలేని పరిస్థితి. అంటే ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకొని సైనికుల ఒక మరణాలను మేము మర్చిపోయే పరిస్థితిలో మేము ఉండలేము. అందుకని ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి స్కూల్కి మీరు తలుచుకుంటే చేయాల్సిందే చాలా ఉంది. మేము రేపు ఆఫీసులు కూర్చుంటాం, పని చేసుకుంటాం, లేదంటే ఇంటి దగ్గర కూర్చుంటాం. కానీ మీడియా ఈ రోజు ఎంత పవర్ఫుల్ మీడియా భారతదేశంలో, ఒక్క చిన్న మెసేజ్ జరిగితే చాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. మీరు మార్చాలి. ఈ యొక్క ఆగస్ట్ 15 ఎంతో ఘనంగా జరుపుకుంటాం, జనవరి 26 అంతకంటే ఘనంగా జరుపుకుంటాం. కానీ ఈ బ్లాక్ డే మాత్రం ఎవరికి ఏమి లేదు. ఎవరో పోతే నాకేంటి, నా ఇంట్లో మనుషులు బాగానే ఉన్నారు. ఎంతమంది సైనికులు కోల్పోతారు సార్? మీకు ఎంతకాలం ఇది, ఎంత బాధపడాలి? మేము వెళ్ళి బోర్డర్లో డ్యూటీలు చేయాలి, ఇక్కడ మీరు మాత్రం సైనికులను గౌరవించరు. ఇది న్యాయం కాదు. దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, అందరికీ చెల్లించి చెప్తున్నాను, మారండి. చాలా విచారకరమైన రోజు ఈరోజు. సైనికులు వాళ్ళ సరిహద్దుల గురించి సెలవు ముగించుకుంటూ జమ్మూను శ్రీనగర్ కాన్వాలు వెళ్తుండగా ఒక మానవ బొమ్మ కారులో వచ్చి ఐడి పెట్టి చాలా పెద్ద విస్ఫోటం సృష్టించి ఒక 40 మంది ముష్కర్ల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సిఆర్పి జవాన్లు. దీన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మనకి మన స్టాండ్ గారు, ఆదిల్ గారు, జై భారత్ అసోసియేషన్ వారికి నేను చాలా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని స్మరిస్తూ, అంటే ఇప్పుడు కనీసం ఒక 5 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మన దూరమైన సైనికులు, కానీ వాళ్ళని గుర్తు చేసుకుంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం అనేది, వాళ్ళని మనం తలుచుకోవడం అనేది వాళ్ళు మన గుండెల్లో పెట్టుకొని పూజలు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ, ఈ కార్యక్రమం జరిగే అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం.